హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ముందుగా మీ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలండి. అందరూ పూజ చేసుకున్నారా? మా ఇంట్లో నేను ఏ విధంగా పూజ చేసుకున్నానన్నది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. వాకిట్లో ముగ్గైతే అలా వేసుకున్నాను. ఇంకా ముగ్గది వేసుకున్నాక ఇంకా మిగతా పనంతా చేసేసుకున్నాననమాట. చేసుకొని నేను ఫ్రెష్ అయిపోయి స్టవ్ అయితే తుడుచుకుంటున్నానండి. నైటే స్టవ్ కడిగేశాను. కాకపోతే మార్నింగ్ కాఫీ అవి పెట్టాను కదా! అందుకని ఒకసారి అయితే మళ్ళీ తుడుస్తున్నాననమాట. ఇప్పుడు నైవేద్యాలు చేయడానికి ఈరోజు హనుమాన్ జయంతి రోజు స్పెషల్‌గా చేసుకునే నైవేద్యాలు స్వామికి ఎంతో ఇష్టమైనవి అప్పాలు, అలాగే వడమాల వేద్దామని వడకి పప్పైతే నానబెట్టి పెట్టుకున్నానండి. ఫస్ట్ అయితే స్టవ్ అయితే తుడిచేసుకుంటున్నాననమాట. ఇంకా నైట్ ఒకసారి కడిగాను కదా! ఇంక అందుకని ఊరికే అట్లా తడి బట్టతో ఒకసారి తుడిచేసేస్తున్నాను. తుడిచేసి మళ్ళీ అంతా సెట్ చేసేసి స్టవ్‌నైతే బొట్టు పెడుతున్నానండి. ఏదైనా నైవేద్యాలు చేయాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా పసుపు రాసి బొట్టు పెట్టి దాని మీదే నైవేద్యం అయితే చేస్తాననమాట. దేవుడికి పెట్టేవి ఏవైనా ఇలాగే చేస్తానండి. ఇంకా స్టవ్ అదంతా తుడిచి స్టవ్ కింద కూడా చిన్న ముగ్గైతే వేసేసుకున్నాను. ఇంకా తర్వాత స్టవ్ అది క్లీన్ చేసుకున్నాక దేవుడి సామాన్లయితే క్లీన్ చేసుకుంటున్నానండి. దేవుడి దగ్గర ముందు రోజు పెట్టిన పువ్వులు అవన్నీ తీసి శుభ్రం చేసి ఇక దేవుడి సామాన్లయితే పీతాంబరితో అయితే కడుగుతున్నాను. దేవుడి సామాన్లెప్పుడు కూడా పీతాంబరితోనే క్లీన్ చేస్తానండి. పీతాంబరితో ఒకసారి రుద్దేసుకొని తర్వాత సోపు వాటర్‌తో కడిగేస్తాననమాట. తర్వాత ఒక పొడి బట్టతో నీట్‌గా తుడిచేసుకుంటానండి. తుడవకపోతే వాటర్ మరకలు అలాగే ఉంటాయన్నమాట. అందుకని కడిగిన వెంటనే శుభ్రంగా తుడిచి అయితే పెట్టుకుంటాను. ప్రతిరోజు పీతాంబరి పెట్టి ఏమి దేవుడి సామాన్లు కడగనండి. వారానికి 1, 2 రోజులు మాత్రమే ఇలా అయితే కడుగుతాననమాట. మిగతా రోజుల్లో ఒట్టి సోపు వాటర్‌తోనే క్లీన్ చేసేస్తాను. ఒకవేళ అవేమన్నా బ్లాక్‌గా అయ్యాయి అనిపిస్తేనే కడుగుతాననమాట. ఇక దేవుడి సామాన్లు క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత గ్రైండర్‌లో వడకి పప్పైతే వేసేసుకున్నానండి. ఇంకా తర్వాత ఇక్కడ అప్పాల కోసం అనేసి బెల్లం అయితే తురిమి పెట్టుకున్నాను. నేనిక్కడ అప్పాలు ఎలా చేస్తానో చూపిస్తున్నానండి. ఒక గ్లాసు బెల్లంకి ఒక గ్లాసు బియ్యం పిండి అయితే తీసుకున్నాననమాట. 2 కూడా సమానంగా తీసుకోవాలి. ఇప్పుడు బెల్లం మూకుల్లో వేసేసుకొని కొంచెం వాటర్ వేసానండి. బెల్లం మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుందనమాట. ఇంకా బెల్లం అయితే కరగాలి. దీన్ని పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లం కరిగిన తర్వాత అందులో ఒక స్పూన్ ఇలాచీ పొడి వేసుకొని తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసానండి. బెల్లం కరిగి నెయ్యి వేసుకున్న తర్వాత ఇంకా బియ్యం పిండి అయితే వేసి కలిపేసుకోవాలి. చాలామంది ఇందులో గోధుమ పిండి తర్వాత రవ్వ కూడా వేస్తారండి, ఉప్మా రవ్వ. నేనైతే అవేమీ వేయను. ఒట్టి బియ్యం పిండితోనే చేస్తాననమాట. చాలా బావుంటాయి ఇలా చేసుకున్నా కూడా. ఎప్పుడు ఆంజనేయ స్వామికి చేసినా బియ్యం పిండితో మాత్రమే చేస్తానండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి పిండంతా కలిసేటట్టు కలుపుకొని లాస్ట్‌లో ఒక స్పూన్ నెయ్యి వేసానండి మళ్ళీ. ఇది చల్లారనివ్వాలి. పిండి చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని ఇలా చిన్న చిన్న అప్పాలైతే చేసుకుంటున్నాను. అప్పాలైతే మనకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు. నేనైతే చిన్న చిన్నవే చేస్తున్నానండి. నేను చిన్న టీ గ్లాసు పిండి మాత్రమే తీసుకున్నాను కాబట్టి కొన్ని అప్పాలు మాత్రమే అయ్యాయండి. ఎప్పుడు నైవేద్యాలు కొంచెం కొంచెమే చేస్తాను. ఎక్కువైతే చేయను నేను. ఇంకా మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఈ అప్పాలు వేసుకొని వెంటనే కదపకూడదండి. ఒక 2 నిమిషాలు వదిలేసిన తర్వాత ఇటు సైడ్‌కి తిప్పుకోవాలనమాట. వెంటనే కదిపితే విడిపోతాయి. సరిగ్గా రావన్నమాట. అందుకని అటు సైడ్ బాగా కాలిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్‌కి తిప్పుకొని ఇలా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. తీసే ముందు ఒకసారి ఇలా గరిటెతో నొక్కేసామంటే ఎక్స్‌ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే పోతుందనమాట. చాలా బావుంటాయండి ఇవి. టేస్ట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇలాగే చేసుకున్న అప్పాలన్నీ కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను. అప్పాలన్నీ అయితే ఫ్రై చేసేసుకున్నానండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఈలోగా గ్రైండర్‌లో పిండైతే నలిగిపోయిందనమాట. ఇదైతే గిన్నెలోకైతే తీసుకుంటున్నానండి. నేను గ్రైండర్ ఆన్ చేసినప్పుడే అందులో కొంచెం సాల్ట్ అయితే వేసేసుకున్నాననమాట. ఇంక ఇందులో సెపరేట్‌గా అయితే ఏమీ వేయనండి. ఇవి దేవుడికి పెట్టేవి కదా! అందుకని ఒట్టి ఉప్పు వేసి వడ అయితే వేసేసుకుంటున్నాననమాట. ఇలా చేత్తోనే వేసేసుకుంటానండి నేను. ఇప్పుడు అప్పాలు ఫ్రై చేసిన ఆయిల్‌లోనే వడలు కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను. వడలు కూడా ఎక్కువ చేయలేదండి. పిండి ఎక్కువ రుబ్బాను కానీ ఇంకా అది ఫ్రిడ్జ్‌లో పెట్టేసాననమాట. కొన్ని వడలు మాత్రమే వేస్తున్నాను. కరెక్ట్‌గా వడమాలకి ఒక 11 వడలు మాత్రమే వేశానండి. ఇంట్లో వడమాల వేస్తున్నాను కాబట్టి 11 వడలే వేశాను. అదే గుళ్ళో ఇచ్చేలా అయితే మాత్రం 108 అయితే వేస్తాననమాట. ఈరోజు గుడికి వెళ్ళడం కుదరలేదండి. మార్నింగ్, ఈవినింగ్ మా వారు త్వరగా వస్తే గుడికి వెళ్దామనైతే అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ కూడా గుడికి వెళ్ళలేదండి. లాస్ట్ ఇయర్ కూడా మీకు నేను ఈ వీడియో షేర్ చేశాను. సేమ్ ఇలాగే ఉంటుంది. ఆ వీడియో కూడా ఎప్పుడు కూడా హనుమాన్ జయంతికి ఇలాగే పూజ చేసుకుంటానండి నేను. ఇంకా వడలు వేయడం అయితే అయిపోయిందనమాట. దాంతో పాటు అప్పాలు కూడా రెడీ అయిపోయాయండి. ఇంకా నైవేద్యాలు రెడీ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర పూలతో అయితే అలంకరిస్తున్నాననమాట. దేవుడి పటాలన్నిటికీ పువ్వులు పెట్టేసుకొని ఈ దీపపు కుందులకు కూడా బొట్టు పెడుతున్నానండి గంధం రాసి.
ఈరోజు పూజ కోసం ముందు రోజు పూజ సామాన్లేమీ తెప్పించుకోలేదండి. మామూలుగా హనుమాన్ జయంతి అంటే కొబ్బరికాయ, అరటిపళ్ళు, ముఖ్యంగా తమలపాకులు, దేవుడికి పువ్వులు ఇవన్నీ కూడా ముందు రోజు తెప్పించుకుంటాననమాట. రాత్రి మా వారొచ్చేసరికి 11 అయిపోయిందండి. ఇంకా ఆ టైంలో షాప్స్ అవి ఉండవు కదా! అందుకని పూజ సామాన్లేమి తెమ్మనైతే చెప్పలేదనమాట నేను. మార్నింగ్ తెప్పించుకోవచ్చులే అని అనుకున్నాను. కాకపోతే పొద్దున్న 5కే నిద్ర లేచి వెళ్ళిపోయారనమాట. ఇంకా ఆయన హడావుడిగా వెళ్తూ ఉంటే నాకు పూజ సామాన్లు కావాలని చెప్పి ఆయన్ని ఆపేయడం ఎందుకు, వెళ్ళని ఏవుంటే వాటితోనే పూజ చేసుకుందామని ఇంకా ఆయన్నేమీ అడగలేదనమాట. ఆయనకి గుర్తుండదండి. తీసుకురమ్మంటే ఏదైనా తీసుకొస్తారు గానీ చెప్పాలి మనము. నేను చెప్పకపోతే ఆయనకేమి గుర్తుండదు. ఈరోజు హనుమాన్ జయంతి కదా అని అలాంటివన్నీ ఆయనకు గుర్తుండవనమాట. నేనే గుర్తు చేస్తూ ఉంటాను. ఇంకా ఆయన హడావుడిగా మార్నింగ్ వెళ్ళిపోయారనమాట. ఇంక అందుకని ఇంట్లో ఉన్న వాటితో ఇలా సింపుల్‌గా పూజ అయితే చేసేసుకున్నానండి. ఇంక దీపారాధన అది చేసిన తర్వాత ఇక్కడ వడమాలైతే గుచ్చుతున్నాననమాట. వైట్ కలర్ దారం తీసుకొని దానికి కొంచెం పసుపు రాసేసి ఇలా చేసుకున్న వడలైతే 11 వడలతో ఇలా మాలైతే చేశానండి. వడమాలకి వడలు కొంచెం చిన్నవి వేసుకుంటే బావుంటుందండి. నాకెందుకో ఎంత చిన్నవి వేద్దామన్నా నా చేత్తో పెద్దవే పడతాయన్నమాట. ఈరోజు కూడా చిన్నవి వేద్దామని అనుకున్నాను కానీ పెద్దవే అయ్యాయి అవి లాస్ట్‌కి. ఇంకిలా చేసుకున్న వడమాల స్వామికి అలంకరించి అప్పాలు కూడా నైవేద్యం పెట్టానండి. మా ఇంట్లో ఆంజనేయ స్వామి పటం సెపరేట్‌గా లేదనమాట. రామ్ పరివార్‌లో ఆంజనేయ స్వామి ఉంటారు కదండీ! ఆయనకే పూజ అయితే చేసుకుంటాము ఎప్పుడూ కూడాను. ఇంకా నైవేద్యాలు పెట్టి హారతయితే ఇచ్చేస్తున్నాను. పూజ సామాన్లేమీ తెప్పించుకోకపోయినా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా సింపుల్‌గా పూజ అయితే చేసేసుకున్నామండి. ఈ వీడియో ఈరోజే పెట్టాలని వాయిస్ ఓవర్ ఇచ్చి అప్‌లోడ్ చేస్తున్నాననమాట. ఇంకా పూజ అదంతా అయిపోయిన తర్వాత సిరి, నేను ఇద్దరం కూర్చొని హనుమాన్ చాలీసా అయితే చదువుకున్నామండి. 11 సార్లు హనుమాన్ చాలీసా చదివాము ఈరోజు. సిరికైతే ఇవన్నీ నోటికొచ్చండి. నాకైతే బుక్ చూడకుండా చదవటం రాదు నిజం చెప్పాలంటే. చూస్తూనే చదువుతాననమాట. సిరికి మాత్రం నోటికొచ్చు. అది నాకన్నా స్పీడ్‌గా టకటక చదివేస్తుందండి. నెమ్మదిగా చదవమ్మా నీ అంత ఫాస్ట్‌గా నేను చదవలేనంటే అయినా వినకుండా ఫాస్ట్‌గానే చదివిందనమాట. ఇంక తర్వాత గట్టిగా చెప్పాను, "నెమ్మదిగా చదువు సిరి నీ అంత ఫాస్ట్‌గా నేను చదవలేనంటే" అప్పుడు మళ్ళీ కొంచెం తగ్గించి నెమ్మదిగా చదివింది. మొత్తానికి ఇద్దరం కూర్చొని 11 సార్లు హనుమాన్ చాలీసా అయితే చదువుకున్నామండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తానండి. ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు చాలా థాంక్స్. ఈ వీడియో ఇవాళే పెట్టాలని స్పీడ్‌గా వాయిస్ ఓవర్ ఇచ్చి అయితే అప్‌లోడ్ చేస్తున్నానండి. మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేయండి.